నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం చోడవరంలో 4 దశాబ్దాలుగా ఉన్న కబేళ సమస్యలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో పరిష్కారం లభించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలతో అధికారులు కబేళను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు. మంత్రి సుభాష్ నిర్వాహకులతో మాట్లాడి డైరీ ఫారం ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తామని భరోసా ఇవ్వడంతో వారు కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేశారు. కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. 4 దశాబ్దాల సమస్య తీరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంలో జరుగుతుంది. మంచి వాతావరణంలో మనం జరిగిపోయినట్టు సార్ కలిసారు సార్ కలిసారు సార్ హలో ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ప్రపోజల్ అలాగే సార్ అలాగే మాతో అర్థమైంది సార్ అర్థమైందండి అర్థమైంది సార్ మాట ఇచ్చిన తర్వాత ఎవరిని కూడా మోసం సార్ మీరు బతకాలి. మీ వెనకాల మీకు కొంత వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ అంతా బతకాలి. మీరు తప్పకుండా చేసుకోండి. మీకు ఎవరు వచ్చినా సరే ఎంత వచ్చినా సరే ముట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడ. వాళ్ళు కోర్టు నుంచి దెబ్బలాడుతున్నారు. ఈవేళ ఆయన నాకు ఒక పెద్ద రకంగా నాకు మంచి అభయం ఇచ్చాడంటే ఆయన తప్పకుండా మీకు కంపల్సరీ మీరు ఏదైతే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఉన్న ప్రాంతం ఇది రామచంద్రపురం పట్టణంలో, రామచంద్రపురం నియోజకవర్గంలో సోడవరం గ్రామంలో ఉన్న కబేళా దగ్గర మనం ఉండటం జరిగింది. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ ఈ కబేళా రన్ అవుతుంది. దీనివల్ల ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నారు. దీనికి నీరులో అష్టలక్ష్మి గుడి ఉంది. ఆ గుడి కూడా మూతపడిపోయే పరిస్థితి ఈ కబేళా వల్ల రావటం జరిగింది. ఇది వరకు పూర్వం ఇది ఊరికి దూరంగా ఇవ్వటం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు ఊరికి నడిబొడ్డు అయింది. నడిబొడ్డు అయిన కారణంగా దీనివల్ల చాలామంది ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోంచి గట్టెక్కాలి, దీన్ని తరలించాలనే ముఖ్య ఉద్దేశంతో మినిస్టర్ గారు వచ్చిన కాడి నుంచి ప్రజల విన్నతుల ప్రకారం ఏదైతే విశ్వ హిందూ పరిషత్తు, అలాగే ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు, ఊర్లో ఉన్న పెద్దలు అందరూ కూడా సార్ ఎవరు ఏం చేయలేకపోయారు, మీరు దీన్ని రామచంద్రపట్నాన్ని కాపాడండి, సోడవరం గ్రామాన్ని కాపాడండి అని ఏ విపరీతమైన విన్నతులు ఆయనకి రావటం జరిగింది. దాని మీద ఒక చర్య తీసుకోవాలన్న ఉద్దేశంతో ముందరికెళ్ళి క్రమంలో ఏదైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో ఏసీ గారు, వాళ్ళ యొక్క పిల్లలు, వీళ్ళందరూ కూడా ఏసీ గారు ఉన్నారు ఇక్కడ. ఏసీ గారు మాట్లాడి ఇప్పుడు ఈ ఆధునిక ఇది ఉండటం చాలా మంచిది కాదని ఆయన కూడా ఒప్పించి ఆయన మీకు వేరే వ్యాపారం చేసుకోండి, ఇక్కడ మేము సహకరిస్తాం, ఇది చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారిని కూడా ఒప్పించి ఆయన కూడా పెద్ద మనసుతోటి ఈ 40 సంవత్సరాల్లో ఏ నాయకుడు చెప్పినా వినలేదు. ఆయన ఆలోచనలో ఉన్నారు. దానికి కూడా మేము సహకరిస్తాం. డైరీ పరానికి ఇబ్బందులు ఏమి లేవు కదా, దానికి కూడా మేము సహకరిస్తాం. వారిది ఎవరిది కూడా పొట్టకొట్టి ఉద్దేశం అయితే మినిస్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అందరూ కావాలి, అందరూ బతకాలి, అందరూ సుభిక్షంగా ఉండాలనేదే మంత్రి గారి యొక్క నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా వారితోటి కూడా మాట్లాడి వారిని ఒప్పించి ఇదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈరోజు పొల్యూషన్ బోర్డు ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి దీన్ని వేళ తరలించడం జరుగుతుంది. ఇందులో లోపల ఇంకా వ్యర్థాలు చాలా ఉన్నాయి. వ్యర్థాలన్నీ కూడా సాయంత్రం 3 గంటల లోపల మేము క్లీన్ చేసి మీకు అప్పు చెప్తామని ఏదైతే ఎస్ఐ గారు ఉన్న నిర్వాహకులు ఆయన కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఈ యొక్క రామచంద్రపురం పట్టణం అభివృద్ధి ఆగిపోయింది. నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం ఇక్కడ బైపాస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, ఈ టౌన్కి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ఏదైతే కబేళా ఉందో దీనివల్ల 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క పట్టణం పెరగకుండా ఆగిపోయిన పరిస్థితి.
ఈ చుట్టుపక్కల ఉన్న భూ యజమానులందరూ ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటకెక్కాలని ఈ యొక్క మినిస్టర్ గారు దీన్ని మొదటి నుంచి వచ్చిన కాడి నుంచి కృషి చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తీయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అలాగే ఏసీ గారు వాళ్ళ కుమారులందరినీ కూడా ఒప్పించి మీకు బతకడానికి వేరే ఆధారం చూపించగలుగుతాం, మీరు ఏమి ఎన్నుకుంటారు ఎన్నుకోండి, వ్యాపారం తప్పించి మీరు ఏమి ఎన్నుకున్నా సరే మీకు ఇక్కడ మేము చేసే సౌలభ్యం కలగజేస్తామని వారిని కూడా ఒప్పించి ఇది చేయటం జరిగింది. ఇది ఏదైతే దాక్షారం భీమేశ్వర స్వామి మనకి రామచంద్రపురం నియోజకవర్గానికి సింబల్ ఏంటంటే దాక్షారం భీమేశ్వర స్వామి. ఆ భీమేశ్వర స్వామి ఉన్న ఈ ఏరియాలో ఏదైతే నంది ఆయన వాహనం, ఆయన చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు రకరకాలుగా తీర్థాల పుణ్యయాత్రలకి ఎలా వస్తుంటారు. దాక్షారాము ప్రవేశించే మార్గంలో ఇదంతా ఏంటని ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే జనం కూడా మాకు చెప్పడం జరుగుతుంది. మినిస్టర్ గారు అన్ని నియోజకవర్గాలకే, ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకే ప్రతినిధి కాబట్టి ఆయనకి చాలా వినతులు వచ్చాయి. ఒక దస్తా ఉంటుంది, దాన్ని ఆ వినతులంతా తీస్తే ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు కూడా ఒప్పించి ఈరోజు దీన్ని పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది యొక్క రామచంద్రపురం యొక్క నియోజకవర్గ పట్టణం అండ్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష తీరుతుందని, వీరు కూడా మంచి హృదయంతో ఉన్నారని, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని, దీంతో ఇబ్బంది పట్టలేదని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఏసఐ గారిది కూడా మీరు